హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ ఇంగ్లీష్ లిటరేచర్ సిరీస్లో భాగంగా ఇప్పటికే థర్డ్ క్లాస్ మరియు ఫోర్త్ క్లాస్లో ఉన్న లిటరేచర్ పార్ట్ని కంప్లీట్ చేసాం. మరి ఈ వీడియోలో ఫిఫ్త్ క్లాస్లో ఉన్న లిటరేచర్ పార్ట్ని నేర్చుకుందాం. మరి ఒకసారి ఫిఫ్త్ క్లాస్ బ్లోజమ్ టెక్స్ట్ బుక్ని చూసినట్లయితే మనకి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఫోర్త్ క్లాస్లో మనకి కేవలం 4 పోయమ్స్ మాత్రమే ఇవ్వబడ్డాయి. బట్ ఇచ్చినవి 4 పోయమ్స్ అయినప్పటికీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ఈ పోయమ్స్ని ఒక్కొక్కటి చూస్తూ మరి ఈ పోయమ్స్ ఎవరు రాశారు, మరి వాళ్ళు రచించిన ఇతర ప్రముఖమైన గ్రంథాలు ఏంటో కూడా చూద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా బ్లోజమ్స్ ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ పోయం రిటన్ ఇన్ మార్చ్. రిటన్ ఇన్ మార్చ్ అనే పోయం ఎవరు రాశారంటే విలియం వర్డ్స్వర్త్ రాశారండి. ఎవరు రాశారు? విలియం వర్డ్స్వర్త్. ఇది మీకు విలియం వర్డ్స్వర్త్ గురించి మీకు ఫోర్త్ క్లాస్లో కూడా ఇవ్వబడిందండి. ఫోర్త్ క్లాస్లో మీరు ఒక ఇంపార్టెంట్ పోయం నేర్చుకున్నారు. ఏంటా పోయం అంటే ద కిటన్ ఎట్ ప్లే. ద కిటన్ ఎట్ ప్లే. అక్కడ నేను మీకు విలియం వర్డ్స్వర్త్ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా నేను మీకు విలియం వర్డ్స్వర్త్ అంటే ఎవరు, ఇతని రాసిన ప్రముఖమైన గ్రంథాలు ఏంటో ఒకసారి వివరంగా చెప్తాను. విలియం వర్డ్స్వర్త్ ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖమైన కవి. ఇతను తన స్నేహితుడైన ఎస్టీ కొలరిడ్జ్ అంటే శామ్వెల్ టైలర్ కొలరిడ్జ్తో కలిసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఏంటా గ్రంథం అంటే లిరికల్ బల్లాడ్స్. ఒక రకంగా లిరికల్ బల్లాడ్స్ విలియం వర్డ్స్వర్త్ యొక్క కెరీర్కి పునాదిగా నిలిచింది. తన జీవితంలో ఒక గొప్ప రచనగా దాన్ని మీరు చెప్పుకోవచ్చు. దాని తర్వాత తను ఎన్నో రచనలు రాసినప్పటికీ ద మాస్టర్ పీస్ ఆఫ్ విలియం వర్డ్స్వర్త్ అంటే విలియం వర్డ్స్వర్త్ రచించిన అద్భుతమైన గ్రంథం ఏంటంటే మీరు ఏమని చెప్పాలంటే ద ప్రెలూడ్ అని చెప్పాలి. ఏంటిది? ద ప్రెలూడ్. ద ప్రెలూడ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫికల్ పోయం ఆఫ్ విలియం వర్డ్స్వర్త్. మరి ఈ 2 గ్రంథాలే కాకుండా విలియం వర్డ్స్వర్త్ రాసిన మరికొన్ని గ్రంథాలు చూద్దాం. ఇక్కడ చక్కగా ఆర్డర్లో ఇచ్చాను, చదవండి. ఒకటి ఫస్ట్ వన్ లిరికల్ బల్లాడ్స్, రెండోది ద టేబుల్స్ టర్న్డ్. ద టేబుల్స్ టర్న్డ్ ఇది మీకు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఇవ్వబడిందండి. ద టేబుల్స్ టర్న్డ్ అనే ఈ పోయం మీకు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సరే, సైమన్ లీ VR7, ద సోలిటరీ రీపర్, ద రూయిన్డ్ కాటేజ్, ఓడ్ ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఓడ్ ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అనేది 2018 డిఎస్లో అడిగిన బిట్టు. చాలా కేర్ఫుల్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ఎవరు రాశారంటే విలియం వర్డ్స్వర్త్. మరి ప్రస్తుతం తను మనకి ఫిఫ్త్ క్లాస్లో రాసిన పోయం పేరు ఏమని చెప్పాలంటే రిటన్ ఇన్ మార్చ్. మరి ఇంకా రెండో పోయం తీసుకున్నట్టయితే పేపర్ బోట్స్. ఇదిగోండి పేపర్ బోట్స్. ఓకే, ఈ పేపర్ బోట్స్ అనే ప్రముఖమైన ఈ పోయంని ఎవరు రాశారంటే మనకి చాలా ఫేమస్ అండి. ఎవరంటే అతను రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా మీరు చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ హీ షేప్డ్ ద బెంగాలీ లిటరేచర్. మరి ఇతను 2 దేశాలకి జాతీయ గీతాలను రాశాడు. మనకు తెలిసిన విషయమే జనగణ మన నేషనల్ యాంథమ్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. అదేవిధంగా ఇతను మరొక దేశానికి కూడా నేషనల్ యాంథమ్ రాశారు. ఆ దేశం ఏంటంటే బంగ్లాదేశ్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీకు కొన్ని విషయాలు నేను సేకరించడం జరిగింది, అవి మీతో షేర్ చేస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ వాస్ అన్ ఇండియన్ పోయట్, రైటర్, ప్లేరైట్, కంపోజర్, ఫిలాసఫర్, సోషల్ రిఫార్మర్ అండ్ పెయింటర్. ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇతను కేవలం పోయిట్ మాత్రమే కాదు, హీఈస్ ఆల్సో ఫేమస్ రైటర్ అండ్ ప్లే రైట్. ప్లే రైట్ అంటే డ్రామటిస్ట్ అండి, డ్రామటిస్ట్. డ్రామటిస్ట్కి సినోనిమ్గా మీరు ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్లే రైట్. మరి హీ రీషేప్డ్ బెంగాలీ లిటరేచర్ అండ్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆర్ట్ విత్ కాంటెక్చువల్ మోడర్నిజం in the late 19th and early 20th centuries. He became the first non-European to receive the Nobel Prize
ఇంకో రకంగా చెప్పాలంటే హీఈస్ ద ఫస్ట్ ఏషియన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1913 ఫర్ రైటింగ్ గీతాంజలి. గీతాంజలి మీన్స్ ద సాంగ్ ఆఫ్ ఆఫరింగ్. ఇతనికి 3 బిరుదులు కలవు. అందులో మొట్టమొదటి బిరుదు ఏంటంటే విశ్వకవి, రెండవ బిరుదు ఏంటంటే ద గురుదేవ్, ఇంకా మూడవ బిరుదు ఏంటంటే ద బార్డ్ ఆఫ్ బెంగాల్. చూడండి ఇక్కడ ఏమని రాశాను, బార్డ్ ఆఫ్ బెంగాల్. బార్డ్ అంటే గుర్తుపెట్టుకోవాలి పోయెట్. పోయెట్కి మరొక సినోనిమే బార్డ్ ఆఫ్ బెంగాల్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన రచనలు ఇక్కడ చాలా ఉన్నాయండి. నేను ఒక 10 రచనలు లిస్ట్ అవుట్ చేశాను. ఈ 10 రచనలను జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను మీకోసం ఈ ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చదివి వినిపిస్తాను. ఫస్ట్ వన్, ద సైకిల్ ఆఫ్ స్ప్రింగ్, ద ఫ్యూజిటివ్, ద గార్డెనర్, గీతాంజలి, ద సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్. సో 1913లో ఈ రచనకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. 5వ ఇంపార్టెంట్ రచన ద హోమ్ అండ్ ద వరల్డ్, ద హంగ్రీ స్టోన్స్, ద లవర్ ఆఫ్ గాడ్, మై రెమినిసెన్సెస్. మై రెమినిసెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి, బికాస్ దిస్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఆటోబయోగ్రఫీ అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు ఏమని రాయాలి అంటే మై రెమినిసెన్సెస్, మై రెమినిసెన్సెస్. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన ఆటోబయోగ్రఫీ తెలుసా మీకు? ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై చైల్డ్హుడ్. మర్చిపోకూడదండి, ఏంటి మై చైల్డ్హుడ్. మరి మహాత్మా గాంధీ గారు రాసిన ఆటోబయోగ్రఫీ ఏంటి? మై ఎక్స్పీరిమెంట్స్ విత్ ట్రూత్. సరే, ఆటోబయోగ్రఫీస్ గురించి నేను మాట్లాడినప్పుడు వాట్ ఈజ్ ఆటోబయోగ్రఫీ అండ్ what are the importance of autobiography, what are the important autobiographies in the world, దాని మీద మీకు లిస్ట్ ఇస్తాను. సరే, మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన మరికొన్ని ఇతర రచనలు ఏంటంటే నేషనలిజం, ద పోస్ట్ ఆఫీస్. మరి 5th క్లాస్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన పోయం పేరేంటి? పేపర్ బోట్స్. మరి మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ఇతర పోయమ్స్ కూడా మీకు ఇవ్వబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్లో మీకు మై ఫ్రీడమ్ అనే అద్భుతమైన రచన ఉంది మీకు. అదేవిధంగా మై మదర్, మై డిపెండెన్స్, ఇవన్నీ కూడా ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మరి 5th క్లాస్లో ఉన్న మరొక ఇంపార్టెంట్ పోయం ఏంటంటే వేమన పోయమ్స్. వేమన పోయమ్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ బై సిపి బ్రౌన్. గుర్తుపెట్టుకోవాలండి, ఈ పోయమ్స్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే సిపి బ్రౌన్, సిపి చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్. మరి ఇతని గురించి మనం ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ఎందుకంటే దో హీఈస్ అ బ్రిటిష్ అఫీషియల్, హీ వర్క్డ్ ఇన్ ఆంధ్ర అండ్ హీ వర్క్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లిటరేచర్. అందువల్ల ఇతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇతను కలకత్తాలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బ్రిటిష్ అఫీషియల్గా పనిచేశాడు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇతను వేమన శతకాలను ఇంగ్లీష్లోకి అనువదించాడు. మరి ఇతని యొక్క ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇతను తెలుగు టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు అనే ఒక డిక్షనరీని రాశాడు. సరే, మరి సిపి బ్రౌన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, నేను మీకు చదివి వినిపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The first edition of Vemana's poems translated by C.P. Brown, C.P. ante Charles Philip Brown, was published in 1829 with 693 verses. The second edition was bought out in 1839 with 1164 poems. సిపి బ్రౌన్, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ వాజ్ బోర్న్ ఇన్ కల్కట్టా. ఎక్కడ పుట్టాడండి ఆయన? కల్కట్టాలో పుట్టాడు. ఏ రోజు పుట్టాడంటే ఏ తేదీన పుట్టాడంటే ఆన్ 10th November 1798. He was a British official of the East Indian Company. He worked in what is now called Andhra Pradesh and became an important scholarly figure in Telugu literature. మరి ఇతను రాసిన అద్భుతమైన రచనలు ఏంటో ఒకసారి చదువుతాను, వినండి. హీ రోట్ తెలుగు టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీస్. 2 డిక్షనరీస్ రాశాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్లేట్ చేస్తూ
తెలుగు టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు. తర్వాత హీ ఆల్సో రోట్ బ్రౌన్స్ గ్రామర్ బుక్ ఆఫ్ తెలుగు ఇన్ 1840. చూడండి, ఇంగ్లీష్ వర్డ్ అయి ఉండి కూడా తెలుగు గ్రామర్ బుక్ని రాశాడండి. చాలా అద్భుతమైన విషయం. మరి ఇది కాకుండా ఇతను ఇంకొక అద్భుతమైన రచన చేశాడు. ఏంటి రచన అంటే ఆంధ్ర గీర్వాణ చంద్రము, ఆంధ్ర గీర్వాణ చందము అనే ఒక రచన రాశాడు. మరి ఇంకా ఫైనల్గా మనకి వేమన శతకం. సో హీ ట్రాన్స్లేటెడ్ ఆల్ ది పోయమ్స్ ఆఫ్ వేమన. సో ఎస్పెషలీ వేమన శతకం ఆర్ వర్సెస్ ఆఫ్ వేమన కలెక్షన్ ఆఫ్ 693 పోయమ్స్. సో వీటిని అతను ఇంగ్లీష్లోకి అనువదించాడు. సో మనకి ఇక మిగిలిన ఏకైక పోయం 5th క్లాస్లో ఏంటంటే వీ షల్ ఓవర్కమ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పోయం అండి. ఎవరు రాశారంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఎవరు ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన ప్రముఖ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్. ఇతను ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే ఒక వర్క్ ద్వారా ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి. ఇతను క్రిస్టియన్ బిలీఫ్స్ ద్వారా మరియు మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ద్వారా ప్రేరణ పొందాడు. ఇతనికి 1964లో నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. మరొకసారి ఈ అద్భుతమైన వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి నేను కొంత విషయాన్ని గ్యాదర్ చేశాను, మీకోసం చదివి వినిపిస్తాను. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాస్ అన్ African American Baptist minister and activist who became the most visible spokesperson and leader in America. He was inspired by his Christian beliefs and the non-violent activism of Mahatma Gandhi. On October 14, 1964, he won the Nobel Prize for combating racial inequality through non-violent resistance. మన ఇతరు రాసిన రచనలు ఐ హ్యావ్ ఎ డ్రీమ్, స్ట్రైడ్ టువర్డ్స్ ఫ్రీడమ్, ద మెజర్ ఆఫ్ ఎ మ్యాన్, స్ట్రెంగ్త్ టు గాడ్, ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ. సో ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఈజ్ అ మాస్టర్ పీస్ ఆఫ్ ఎవరంటే మన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో ఈ 4 పోయమ్స్ మాత్రమే మీకు 5th క్లాస్లో ఇవ్వబడ్డాయి. మరి ఒకసారి సమ్మరైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఒక 2 నిమిషాల్లో. సో మనకి ఇవ్వబడిన మొట్టమొదటి పోయం ఏంటంటే రిటన్ ఇన్ మార్చ్. ఈ రిటన్ ఇన్ మార్చ్ అనే పోయం ఎవరు రాశారంటే విలియం వర్డ్స్వర్త్ రాశారు. ఇతను ఎవరి సహకారంతో ద లిరికల్ బల్లాడ్స్ని కంప్లీట్ చేశారంటే ఎస్టీ కోలరిడ్జ్. ఎస్టీ అంటే శామ్వెల్ టేలర్ కోలరిడ్జ్. మరి విలియం వర్డ్స్వర్త్ రాసిన మాస్టర్ పీస్ అని అడిగితే ఏమని చెప్పాలంటే ద ప్రెలూడ్. మరి రెండో పోయం పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఇతనికి ఏమి రాసినందుకు గాను నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే ద గీతాంజలి. గీతాంజలి అనగా సాంగ్ ఆఫ్ ఆఫరింగ్. ఏ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే 1913లో ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇతను రాసిన మరికొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ద సైకిల్ ఆఫ్ స్ప్రింగ్, ద ఫ్యూజిటివ్, ద గార్డెనర్, ద హోమ్ అండ్ ద వరల్డ్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై రెమినిసెన్సెస్. మరి మన మూడవ పోయం ఏంటంటే వేమన పోయమ్స్. వేమన పోయమ్స్ ఆర్ రిటన్ బై వేమన, బట్ దీస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ బై సిపి బ్రౌన్ which can be also elaborated Charles Philip Brown, and he was born in Calcutta and worked in Andhra Pradesh under the East Indian Company, and he worked for the development of Telugu literature. మరి ఇక ఫైనల్గా మనకి ఇవ్వబడిన పోయం ఏంటంటే వీ షల్ ఓవర్కమ్. వీ షల్ ఓవర్కమ్ అనే ఒక పోయం ఎవరు రాశారంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఇతను మహాత్మా గాంధీ యొక్క ఫాలోవర్. మహాత్మా గాంధీ తలపెట్టిన నాన్ వైలెంట్ మూవ్మెంట్కి ఆకర్షితుడయ్యి అమెరికాలో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్కి ఫైట్ చేసినందుకు గాను ఇతనికి 1964లో నోబెల్ ప్రైజ్ని ప్రదానం చేశారు. ఇతని యొక్క మాస్టర్ పీస్ ఏంటంటే ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఇవి కాకుండా మరికొన్ని ఇంపార్టెంట్ రచనలు ఏంటంటే స్ట్రైడ్ టువర్డ్ ఫ్రీడమ్, ద మెజర్ ఆఫ్ ఎ మ్యాన్, స్ట్రెంగ్త్ టు లవ్, ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ. సో ఫ్రెండ్స్, 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. మరి ఈరోజు సాయంకాలం లోపల 4th క్లాస్ మరియు 5th క్లాస్కి సంబంధించి క్వశ్చన్స్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మరియు ఆ క్వశ్చన్స్కి సమాధానాలు ఈరోజు సాయంకాలం 8 PM
టెలిగ్రామ్లో లైవ్ సెషన్లో క్లారిఫై చేస్తాను. మరి రేపు 6th క్లాస్కి సంబంధించి లిటరేచర్ పార్ట్ని నేర్చుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.